డిప్యూటీ సీఎం అనేది హోదా మాత్రమే. ఆ పదవికేమీ ప్రత్యేక అధికారాలుండవు. అందరి మంత్రుల్లాగే డిప్యూటీ సీఎం కూడా ఒక మంత్రి. మహా అయితే ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో వేదికపై ఆసీనులవ్వటానికి ఉపయోగపడే ఒక హోదా. అది కూడా సీఎం అభిమతానికి అనుకూలంగా అధికారులు ఏర్పాటు చేస్తుంటారు. అందువల్లనే డిప్యూటీ సీఎంను 6వ వేలుతో పోలుస్తూ ఉంటారు. 6వ వేలు అంటే ఉన్నా లేకపోయినా ఒకటే అన్నమాట. అయితే ఇది పాత కథ. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏపీలో ట్రెండింగ్ పాలిటిక్స్ కి సెంటర్ పాయింట్ అయ్యారు. డిప్యూటీ సీఎం అంటే కేవలం హోదా కాదు, పవర్ కూడా అని పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు. సీజ్ ద షిప్ అని ఆయన అంటే కాకినాడ పోర్టులో షిప్పు నిలిచిపోయింది. క్షమాపణలు చెప్పాల్సిందే అంటే టీటీడీ చైర్మన్ సహపాలక మండలి శ్రీవారి భక్తులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఏంటిదంతా నాన్సెన్స్ అంటూ అంతర్గతంగా అసహనంతో ఊగిపోతున్న నాయకులు కూటమిలో రోజురోజుకు ఎక్కువవుతున్నారు. నిజమే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి సర్కార్లో పిడుగులా మారారు. ఆ పిడుగు మబ్బుల మాటున ఎంతకాలం మౌనంగా ఉంటుందో, ఎప్పుడు ప్రకంపనలు రేపుతుందో కూటమి పెద్దలకు అర్థం కావటం లేదు. శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. బయటికెళ్తే జనం తిడుతున్నారు. నేనే హోంమంత్రిగా ఉంటేనా అంటూ హెచ్చరించి ఎక్కువ కాలం కాలేదు. మీరు హోమ్ మినిస్టర్, మీరు హోం మంత్రి స్థాయి మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తిరుపతి దుర్ఘటనలో చనిపోయిన భక్తుల కుటుంబాలకు బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున తానే క్షమాపణలు చెప్పి చర్చనీయాంశంగా మారారు. నేను క్షమాపణలు చెప్పగా లేంది మీరెందుకు క్షమాపణలు చెప్పరంటూ టీటీడీ చైర్మన్ను, ఈవోను, ఇతర అధికారుల్ని ప్రశ్నించే సంచలనం సృష్టించారు. అంతేకాదు, ఎవరో ఏదో అన్నారని క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్న టీటీడీ చైర్మన్ ఆ తర్వాత అనివార్యంగా పాలక మండలి తరపున క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇదంతా పవన్ ఎఫెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారంలో శ్రీవారిని దర్శనం చేసుకోవటం కోసం క్యూలైన్లలో టికెట్ల కోసం నిలబడి తొక్కిసలాటకు గురై 6 భక్తులు ప్రాణాలు వదిలారు. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇది చీకటి రోజు. ఇలాంటి దుర్ఘటనలు గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని భక్తులు 6 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో హతాశులయ్యారు. ఇది పూర్తిగా టీటీడీ పాలక మండలితో పాటు టీటీడీ అధికారులు, పోలీసు అధికారుల వైఫల్యమేనని స్పష్టంగా వెల్లడవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయానా అధికారుల తప్పులను ఎత్తి చూపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మొత్తంగా ప్రభుత్వ వైఫల్యమేనంటూ వైసీపీ రంగంలోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాయపడ్డ వారిని ఆస్పత్రిలో పరామర్శించారు. అన్నింటికీ మించి టీటీడీ చైర్మన్ కు, ఈవోకు మధ్య సమన్వయ లోపం, ఈగో సమస్యలు తలెత్తటం, చంద్రబాబు సమక్షంలోనే పరస్పరం గొడవకు దిగటం ప్రభుత్వ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు బేషరతు క్షమాపణలు చెప్పటం ద్వారా వేదనాభరితమైన ఒక గంభీర వాతావరణాన్ని చల్లబరచడానికి ప్రయత్నించారు. పనిలో పనిగా పాలక మండలిని కూడా క్షమాపణలు చెప్పాలని కోరారు. అయితే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాత్రం క్షమాపణలు చెప్తే పోయిన వాళ్ళు వస్తారా, ఎవరో ఏదో అంటే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అనటం మరో వివాదానికి దారితీసింది. ఈ విషయంలో కూడా కూటమి పెద్దలు కల్పించుకుని పరిస్థితి చేదాటిపోతుందని క్షమాపణలు చెప్పమంటూ బీఆర్ నాయుడుపై ఒత్తిడి తీసుకొచ్చారని, ఆ తర్వాతనే ఆయనొక మెట్టు దిగి క్షమాపణలు చెప్పారని కూడా పొలిటికల్ సర్కిల్ టాక్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేసుండేవారు, ఆయన వైఖరి ఎలా ఉండేది అన్న విషయమై కూడా కూటమి పార్టీలో చర్చ నడుస్తోంది. టీడీపీ జమానాలో సీఎం చంద్రబాబు నాయుడుదే హవా. ఆయన నల్లి అంటే నల్లి, బల్లి అంటే బల్లి. ఏకఛత్రాధిపత్యమే తప్ప సమాంతర వ్యవస్థలకు, బహుళ నాయకత్వాలకు తావులేదు. కానీ కూటమి సర్కార్లో మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. భవిష్యత్తులో పరిస్థితి చేదాటిపోతుందేమోనని కొందరు కూటమి నాయకుల్లో దిగులు కూడా పుడుతోంది. రాష్ట్రంలో ఏదైనా బ్రేకింగ్ న్యూస్ వస్తే దాని పర్యవసానాలకు, పరిణామాలకు కేవలం సమాధానం చంద్రబాబుకు చెప్తే సరిపోదు, పవన్ కళ్యాణ్కు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు ఆదేశాల్ని మాత్రమే కాదు, పవన్ ఆదేశాల్ని కూడా శిరసా వహించాల్సి ఉంటుందని అర్థమవుతోంది. తిరుపతి సంఘటన దానికి మహా ఉదాహరణ. జగన్ సర్కార్ను దించటంలో పవన్ కీలక పాత్ర పోషించారని భావించే రాష్ట్రంలో ఒక ప్రధాన మీడియా యజమాని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆయన అభీష్టానానికి అనుగుణంగా భక్తులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ విషయంలో తెర వెనుక పెద్ద డ్రామానే చోటు చేసుకున్నట్టు కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. ఇది ఇష్యూ అయ్యేలా ఉంది. అవతల ఉన్నది పవన్ కళ్యాణ్. ఈగోలకు పోతే తేడాలొస్తాయని నచ్చజెప్పడంతో బీఆర్ నాయుడు బెట్టు వదిలి మెట్టు దిగి క్షమాపణలు చెప్పినట్టు కూటమి నాయకుల టాక్.
ఆ తర్వాత చనిపోయిన భక్తుల కుటుంబాలకు టీటీడీ ప్రకటించిన ఎక్స్గ్రేషియా అందజేసే కార్యక్రమంలోనూ బీఆర్ నాయుడు పాల్గొనలేదు. టీటీడీ ఎక్స్గ్రేషియా హోంమంత్రి అనిత మరికొందరు నేతల ద్వారా భక్తుల కుటుంబాలకు అందించారు. తిరుపతి ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా భక్తులను పరామర్శించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి కొందరిపై సస్పెన్షన్ వేటు వేసి మరికొందరిని బదిలీ చేసి ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ తర్వాత మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు వివరించాక మళ్లీ పవన్ రంగంలోకి దిగి క్షమాపణలు చెప్పాలంటూ హుకుంలు జారీ చేయటం ఏంటని కూటమి పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏంటి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి? ఎక్కడో ఒక చోట చెక్ పెట్టకపోతే పరిస్థితి చేదాటిపోతుందని కొందరు నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ముందు ముందు రాష్ట్రంలో ఇంకా అనేక విషయాలపై పవన్ ప్రత్యక్షంగా కలగజేసుకునే లోపే ఆయనను సైలెంట్ చేయటానికి అవసరమైన వ్యూహం పన్నాలని కొందరు బలంగా చెప్తున్నారు. కర్నూలులోని గ్రీన్కో ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించడంపై కూడా కూటమి పెద్దలు లోలోన ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఈ నెల 11న పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లారు. జగన్ హయాంలో నిర్మించిన గ్రీన్కో ప్రాజెక్టులో అటవీ పర్యావరణ ఉల్లంఘనలు ఉన్నాయని చంద్రబాబుతో సహా పవన్ కూడా గతంలో తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా ప్రాజెక్టును చూసి జగన్పై పవన్ విరుచుకుపడతాడని భావించిన కూటమి నాయకులు కంగుతినేలా పవన్ ప్రవర్తించడంతో అందరూ నోరెళ్లబెట్టాల్సొచ్చింది. గ్రీన్కో ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించారని, ప్రపంచంలో ఇలాంటి ప్రాజెక్టే లేదని, జగన్ పేరును ప్రస్తావించకపోయినా ఆకాశానికెత్తేశారు. పనిలో పనిగా జగన్ మీడియా పవన్ వ్యాఖ్యల్ని తనకు అనుకూలంగా మలుచుకుంది. సొంత మీడియాతో పాటు పార్టీ సోషల్ మీడియాలో ఒక రోజంతా పవన్ పొగడ్తల వార్తలే వచ్చాయి. దీనిపై కూటమి పెద్దలు పవన్ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంతకీ పవన్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అని కూడా కూటమిలో అంతర్గతంగా చర్చలు మొదలయ్యాయి. ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించినప్పుడు మంత్రి లోకేష్ కు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. వేదికపై పవన్ తో పాటు లోకేష్ కి కూడా చోటు కల్పించారు. ప్రోటోకాల్ ప్రకారం చూసినా లోకేష్ కు కావాలనే ప్రాధాన్యం ఇచ్చినట్లు కూటమిలో చర్చ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా ఉంది. లోకేష్ మంత్రి మాత్రమే. మంత్రులెవరికీ స్థానం కల్పించకుండా ప్రధానమంత్రి పాల్గొన్న వేదికపై పవన్ తో పాటు సమానంగా లోకేష్ కు ఇంపార్టెన్స్ ఇవ్వడంపై జనసేన నాయకులు చర్చించుకుంటున్నారు. దీనిపై పవన్ ఏమనుకుంటున్నారు? చంద్రబాబు మనసులో ఏముంది? రాష్ట్ర రాజకీయాల్లో రేపు రాబోయే పరిణామాలేంటనే అంశాలు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. మోడీ విశాఖ పర్యటనలో లోకేష్ కు ఇచ్చిన ప్రాధాన్యం చూసిన తర్వాత వచ్చే మంత్రివర్గ విస్తరణలో ఆయనను డిప్యూటీ సీఎం చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. లోకేష్ కు కీలకమైన అధికారిక హోదా ఇచ్చి వచ్చే 4.5 ఆయన నాయకత్వాన్ని పటిష్టపరచాలని, ఆ తర్వాత సీఎంను చేయాలని టీడీపీ నాయకత్వం భావిస్తోందని కొందరు చెప్తున్నారు. అందుకు రోడ్ మ్యాప్ రెడీ అయిందని కూడా అంటున్నారు. అయితే ఈ విషయంలో పవన్ అనే హర్డిల్ని ఎలా దాటాలనే విషయంపై కూడా మంత్రాంగం మొదలైందని అంటున్నారు. మరోవైపు టీడీపీ అనుకూల మీడియా పవన్ వ్యతిరేక స్వరాన్ని వినిపించడం ప్రారంభించింది. సోషల్ మీడియాలో కూడా లోకేష్ అనుకూల ప్రచారం మొదలైంది. ఈ పరిణామాలను తమ పార్టీ కూడా గమనిస్తోందని జనసేన నేతలు చెప్తున్నారు. లోకేష్ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటే ఎలా స్పందించాలనే చర్చ కూడా ఆ పార్టీలో మొదలైంది. మొత్తానికి ఏపీ అధికార కూటమిలో ట్విస్టుల పర్వం మొదలైనట్లే కనిపిస్తోంది.